బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో. గురుగారు, దసరా నవరాత్రులు అంటే అంగరంగ వైభవంగా అమ్మవారిని 9 రోజులు 9 అవతారాల్లో పూజిస్తూ ఉంటాం మనం. అయితే ఎక్కువగా చూసుకుంటే కేవలం తెలంగాణ వాళ్ళు మాత్రమే ఎక్కువగా చేస్తూ ఉంటారు, ఆంధ్ర వాళ్ళకంటే. ఎందుకని అంటారు? దీని వెనకాల ఏమన్నా కథ ఏమన్నా ఉందా ప్రచారంలో? ఇక్కడ ఒక మాట చెప్పాలంటే నాన్న, నవరాత్రులు అమ్మవారు యుద్ధం చేసినటువంటి రోజులుగా చెప్తూ ఉంటాం. అవును. శుంభనిశుంభాసురులు అని చెప్పి రాక్షసులు, శుంభుడు నిశుంభుడు వీళ్ళిద్దరూ రాక్షసులు. వీళ్ళని అమ్మవారు ఏ విధంగా సంహరించుకుంటూ వచ్చింది, ఏ శక్తితో పోరాడింది అనేటువంటిదే ఈ నవరాత్రులంతా కూడా. 10 రోజులు పండగ. దీంట్లో విజయదశమి అమ్మవారి పండగకి సంబంధం లేదు అసలు. విజయదశమి వేరు, నవరాత్రులు వేరు. అంటే మనం ముందు నుంచి కూడా అనుకునేదంతా కూడా నవరాత్రులతో పాటు ఇది కూడా మొత్తం దసరా అనుకుంటాం, కానీ ఈ 9 రోజులు వేరు, దసరా కూడా వేరు అంటారు. వేరు, వెంటనే ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఈ నవరాత్రులలో అమ్మవారు ఒకరోజు బాలా త్రిపుర సుందరిగా, ఒకరోజు లక్ష్మి, ఒకరోజు గాయత్రి, ఒకరోజు అన్నపూర్ణ, ఒకరోజు భువనేశ్వరి, ఒకరోజు లలిత, ఒకరోజు కాళీ, గౌరీ, దుర్గా, మహిషాసుర మర్దిని, చిట్ట చివరి రోజు మహర్నవమి, మహిషాసుర మర్దిని. ఈ మహర్నవమి ఇంతవరకు కూడాను అమ్మవారిని, ఈ అమ్మవారి అంటే మన ఈ నవరాత్రి గురించి చెప్పాలంటే నాన్న, చండీ సప్తశతి అని 700 శ్లోకాలతో అమ్మవారి శ్లోకాలు ఉంటాయి. మొత్తం 13 అధ్యాయాలు ఉంటాయి. వీటిల్లో మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి రూపాల్లో అమ్మవారు ఏ ఏ రకాల శక్తుల్ని పుంజుకుంటూ ఆవిడను నిమిడీకృతం చేసుకుంటూ రాక్షసుల్ని సంహరించింది అని చెప్పడమే చండీ సప్తశతి 700 శ్లోకాల పరమార్థం. ఈ 700 శ్లోకాల్లో ఏంటి అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైనటువంటి శక్తిగా మారుతూ, మహర్నవమి రోజున ముందు రోజున్నటువంటి 8 శక్తుల్ని కూడా కలుపుకొని మహాశక్తిగా అవతరించి రాక్షస సంహారం చేసి లోక కళ్యాణం కోసమే ఇది కూడా, అవునా అని చెప్తూ ఉంటారు. ముఖ్యంగా రాక్షస సంహారం దేనికి సంబంధించింది అనేటువంటి విషయానికి వస్తే, ప్రతి మనిషిలో 6 శత్రువులు ఉంటారు. అవును గురుగారు. 6 రాక్షసులు: కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యం. ఈ 6 అసలైన రాక్షసులు. వీళ్ళని సంహరించడమే అమ్మవారి శక్తి. శుంభనిశుంభాసురులు అని చెప్పి రాక్షస రూపంలో చూపిస్తున్నాం మనం, కానీ మనలో ఉండేటువంటి 6 శత్రువుల్ని కూడా అణగార్చేటువంటి శక్తే అమ్మవారు. ఇక్కడ చాలామంది రకరకాలుగా అమ్మవారిని, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ దసరా చేస్తారు, ఇక్కడ మనకి తెలంగాణకు వచ్చేసరికి బతుకమ్మ పండుగ తోడయ్యేసరికి ఇంకాస్త అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇంకా విశిష్టత పెరిగింది అనుకోవచ్చు. బతుకమ్మ అనేది భౌతిక పరమైనటువంటి ఒక విధానమైనటువంటిది. నిజంగా చెప్పాలంటే బతుకమ్మ పండుగ ఎందుకు చేస్తారు నాన్న? పూర్వకాలంలో చెప్పాలి అంటే, నిజాం కాలం ముందు ఇంట్లో భర్తలు అత్తమామలు కోడళ్ళని బాధ పెట్టేవాళ్ళు. ఓకేనా? బాధ పెడుతుంటే ఈ ఆడవాళ్ళు ఎవరికి చెప్పుకోవాలి? చెప్పుకుంటే ఎవరైనా వింటారేమో, అది మళ్ళీ వాళ్ళ మీదకే వస్తుంది. ఈ బాధల్ని పాట రూపంలో పాడుకునేవాళ్ళు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో. ఇట్లా ప్రతి ఒక్క దాంట్లో కూడా వాళ్ళకు ఉండేటువంటి బాధలు ఏవైతే ఉంటాయో, మా అత్తగారు ఇట్లా బాధ పెట్టింది, మా ఆయన ఇట్లా బాధ పెట్టాడు, మా మామగారు ఇట్లా బాధ పెట్టాడు, మా ఆడపడిచి ఇట్లా బాధ పెట్టింది, మా తోడి కోడలు ఇట్లా ఉంది, ఇవన్నీ మాటలు కాకుండా పాటల రూపంలో పాడుకుంటూ బతుకమ్మ పూజ చేసేవాళ్ళు. అక్కడి నుంచి అసలు బతుకమ్మ పాటలు అనేటువంటిది ఎక్కువగా వచ్చింది. మన కొన్ని సినిమాల్లో కూడా చూడొచ్చు గురుగారు. బతుకమ్మ సినిమా కావచ్చు, లేకపోతే ఇటీవల కొన్ని సంవత్సరాల ముందు వచ్చిన రజాకార్ మూవీలో కూడా బతుకమ్మకి సంబంధించి బతుకమ్మ అనే ఆ పెద్ద బతుకమ్మని పేర్చి ఆ అర్థం కూడా ఆ పాట రూపంలో రజాకార్లకు సంబంధించి చాలా చక్కగా వివరించారని చెప్పారు. అంటే ఇక్కడ చూడండి సంస్కృతిని ఎలా తీసుకొచ్చామో అనేది. అలాగే మట్టితో తయారు చేస్తారు బతుకమ్మని. ఇప్పుడు చాలామంది పూలతో తయారు చేస్తున్నారు నాన్న. పూలు ఇప్పుడు ఈ మధ్య కాలంలో తర్వాత కాలంలో వచ్చినటువంటి ఇవి మహైతో 100 సంవత్సరాల ముందు నుంచి పూలతో వచ్చిందేమో. అంతకుముందు మట్టితో తయారు చేస్తారు నాన్న. పుట్టమట్టి ఉంటుంది కదా, పుట్టమట్టిని తీసుకొచ్చి దాన్ని స్టెప్స్ కట్టేసి పైన వచ్చేసరికి చిన్న ఇట్లా గుండ్రంగా పెట్టేసి గోపురంలాగా పెట్టి ప్రతినిత్యం అది కట్టిన తర్వాత మొత్తం పేర్చిన తర్వాత గట్టిగా తయారవుతుంది మట్టి, అవునా?
ప్రతిరోజు నీళ్లు పోసేవాడు. నీళ్లు పోసి ఆ మట్టి మెత్తగైన చోట పూలు గుచ్చేవాడు. దాని చివరికి ఏం చేశారు, పూలతోనే బతుకమ్మ తయారు చేయడం మొదలుపెట్టారు మన వాళ్ళు. అలా వాడుకలోకి వచ్చింది. ఈ మట్టితో తయారు చేయడం వల్ల ఏంటి అంటే పృథ్వీతత్వం. పృథ్వీకి 2 లక్షణాలు ఉంటాయి నాన్న, పుట్టించడం, కలుపుకోవడం, 2 ఉంటాయి కదా. పుట్టిస్తుంది, శవాన్ని పూడ్చిపెడితే లోపలికి తీసుకుంటుంది, అవునా? ఏదైనా వస్తువులు దాచిపెట్టినా లోపలికి వెళ్ళిపోతుంటాయా లేదా? ఈ 2 తత్వాలు కలిగినటువంటిది పృథ్వీతత్వం. వినాయక చవితి పూజ చేసాం. వినాయక చవితి అతి దగ్గరలో ఉండే పండుగ ఏది? మనకి దసరా, అవునా? వినాయక చవితికి మనం ఏం చేస్తాం, మట్టితో తయారు చేసిన విగ్రహాలు తీసుకెళ్ళి నీళ్ళలో కలుపుతున్నాం. నీళ్ళలో కలుపుతున్నాం. ఆ కొత్త మట్టి, పాత మట్టి, ఈ మట్టిలో ఉండేటువంటి, ఇప్పుడు అసలు మనం వినాయక చవితి పూజ చేసేదే 21 రకాల పత్రితో పూజ చేస్తుంటే వాటిలో ఉండేటువంటి ఔషధీ గుణాలు ఏవైతే ఉంటాయో మట్టికి రిసీవింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది. మనం పూజ చేస్తాం. మట్టితో వినాయకుడి విగ్రహం ఎందుకు పెట్టమని చెబుతాం మనం? మట్టితో పెట్టినటువంటి వినాయకుడి విగ్రహానికి ఈ ఔషధీ గుణాలు ఉండేటువంటి 21 రకాల పత్రితో పూజ చేయడం ద్వారా అవి రిసీవ్ చేసుకుంటుంది. అది నీళ్లలో నానడం ద్వారా కొత్త నీళ్లు, పాత నీళ్లు, మనకు వర్షాకాలం ఇప్పుడు, ఈ వర్షాకాలంలో కొత్త నీళ్లు, పాత నీళ్లు కలిసి వస్తూ ఉంటాయి. ఆ నీళ్లు తాగితే ఇన్ఫెక్షన్స్ పెరుగుతుంటాయి, ఫీవర్లు వస్తుంటాయి. ఈ ఔషధీయ గుణాలు నానినటువంటి నీళ్లు తాగడం ద్వారా మనకు ఉండేటువంటి యాంటీబయోటిక్ శక్తి పెరుగుతూ ఉంటుంది మన శరీరంలో. అందుకు వినాయక చవితికి మనం మట్టితో తయారు చేస్తాం. ఆ మట్టి ఏదైతే మొత్తం వినాయక చవితి పూజ చేసామో పత్రి మొత్తం దాంట్లో నానిపోయినటువంటి దాంట్లో మరలా చెరువు మట్టే తీసుకొచ్చి బతుకమ్మని చేయమని చెబుతున్నాం. ఎందుకు అంటే ఆ మట్టిని పట్టుకోవడం ద్వారా వీళ్ళ శరీరంలో ఉండేటువంటి చర్మపరమైనటువంటి రోగాలు పోతాయి. ఇన్ని ఔషధీ గుణాలు కలిగినటువంటి పత్రి పూజ చేసాం కదా, నీళ్లలో నానింది కదా, మట్టికి పట్టుకుంది కదా, ఆ మట్టిని తీసుకొచ్చి పిసికి చేస్తూ ఉంటే ఏమవుతుంటుంది, వాటిలో ఉండేటువంటి ఔషధీ గుణాలు మన చర్మం ద్వారా లోపలికి వెళ్తాయా లేదా? వెళ్తాయి. ట్యాబ్లెట్ ఒకటే కాదు కదా, చర్మం ద్వారా ఈ స్వేద గ్రంథులు ఏవైతే ఉంటాయో వీటి ద్వారా లోపలికి వెళ్తుందా లేదా? అందుకనే స్నానం చేసేది మనం, వాటి ద్వారా పట్టేటువంటి డస్ట్ ఏదైనా రోగం పడుతుందనేగా స్నానం చేసేది. అలాంటి మట్టిని తెచ్చి మరలా బతుకమ్మని చేయడం ద్వారా ఆ మట్టిని పట్టుకునేటువంటి ప్రక్రియలో వాళ్ళకు ఉండేటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ క్యూర్ అవుతాయని చెప్పడమే బతుకమ్మ పండుగ ఫస్ట్. దాన్ని ఎవరో మనం గమనించం. దీని వెనకాల ఇంత సైన్స్ ఉందనేది కూడా చాలా మందికి తెలియదు గురుగారు. వినాయక చవితి వెంటనే ఇది కదా నాన్న, మనకి 20 రోజులకు వచ్చేస్తుంది, మా 25 రోజులకి, అవునా? అంత గొప్ప పండుగ అది బతుకమ్మ. దాన్ని ఆంధ్ర వైపు కూడా చేస్తుంటారు నాన్న, కొంత కాలం చేశారు. ఇటీవల కాలంలో మరలా పునరావృతం అవుతుంది అక్కడ, నేను చూస్తున్నా. అంటే మీరు ఇందాక అన్నట్టుగా ఇప్పుడు మన తెలంగాణలో బ్రతుకమ్మని చేస్తూ ఉంటాం కాబట్టి ఇది కొంచెం విశిష్టత పెరిగింది అని చెప్పొచ్చు. ఆంధ్రాలో ఎక్కువ బతుకమ్మని చెయ్యరు కాబట్టి కొంచెం మామూలుగా చేస్తూ ఉంటారు. అమ్మవారికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ చేస్తూ ఉంటారు. ఇక్కడ బతుకమ్మ ఆమె కూడా అమ్మే కదా, అవును, అవునా? బ్రతుకునిచ్చేటువంటి అమ్మగా కూడా మనం భావించుకోవచ్చు. మాట చెప్పాలంటే నిజంగా అది ఒక గొప్ప సంస్కృతి నాన్న. ఆ మట్టిని తీసుకొచ్చి బతుకమ్మను తయారు చేసి పూలు పెట్టి రోజు పూజ చేస్తూ ఉంటే మట్టి చుట్టూ తిరుగుతుంటే దాంట్లో ఉండేటువంటి ఔషధీ గుణాలు మనం పీల్చుకుంటూ ఉంటాం కదా. అసలు ఎంత సరదాగా ఉంటుందంటే గురుగారు, బతుకమ్మ ఆ పేస్ట్ మంచిగా జడలు వేసుకొని మంచి బట్టలు కట్టుకొని చక్కగా కాళ్ళ నిండా పసుపు పూసుకొని బొట్టు పెట్టుకొని ఒకళ్ళు బొట్టు పెట్టుకుంటూ అక్కడ తెచ్చుకున్నటువంటి పప్పు బెల్ల. ఇప్పుడు అంటే నాన్న ప్రసాదాలు ఇవన్నీ ఘనంగా చేస్తున్నారు, కానీ పూర్వకాలంలో పప్పు బెల్లాలే అవి అందరూ పంచుకొని. ఇక్కడ ఓ మాట చెప్పాలంటే మనకి 2 రోజులు బతుకమ్మ ఎక్కువగా చేస్తుంటారు. అమావాస్య రోజు ఒకటి, తర్వాత సద్దుల బతుకమ్మ, అవునా? సద్దుల బతుకమ్మ ఈ 2 చేస్తుంటారు. కానీ బతుకమ్మ అసలు 10 రోజులు చేస్తారు. నవరాత్రులు 9 రోజులు చేస్తారు. కాకపోతే అలిగిన బతుకమ్మ అని చెప్పి ఒక్కరోజు తప్ప అన్ని రోజులు చేస్తారు తప్పనిసరిగా. అలా చేస్తేనే ఆరోగ్యం మన సొంతం అవుతుంది. ఇక్కడ తంగేడు పూలు, తుమ్మి పూలు, కొన్ని రకాల పూలు మాత్రమే తీసుకొస్తారు. వాటిల్లో ఆ కాలానికి కావలసినటువంటి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి లక్షణాలు ఆ పూలలో ఉన్నాయి కాబట్టి ఆ పూలనే వాడాలనేటువంటిది సైంటిఫిక్ రీజన్. ఆమెకి ఇష్టమా అంటే, ఇష్టము అంటే ఏంటి, బతుకమ్మకి ఇష్టము అంటే ఏంటి, ఆ ఇష్టం ద్వారా మనకు కావలసినటువంటి ఆరోగ్యాన్ని ఆవిడ ఇస్తుంది. ఆ పూలలో అన్ని రకాల యాంటీబయోటిక్స్ కానీ మనకు కావాల్సిన, ఇక్కడ నిజంగా చెప్పాలంటే తంగేడు పూలు నాన్న, ఇది ఇంతవరకు ఎవ్వరూ దీని మీద రీసెర్చ్ కూడా చేయలేదు. తంగేడు పూలు తీసుకొస్తాం పూజ చేస్తాం అంటారు కదా. ఎవరికైతే పిల్లలు పుట్టారో తంగేడు పూల వాసన చూడడం ద్వారా తప్పనిసరిగా సంతాన సాఫల్యత కలుగుతుంది వాళ్ళకి. నిజంగానే ఈ విషయం చాలా మందికి తెలియదు నాన్న. ఆ పూలు ఎందుకు వాడతారు, అన్ని రకాల పూలు ఎందుకు వాడతాము, రకరకాల పూలు అంటే వాటి ద్వారా వీళ్ళకి ఆడవాళ్ళకు ఉండేటువంటి గైనిక్ ప్రాబ్లమ్స్ కానీ,
సంతాన సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు కానీ ఇవన్నీ కూడా దూరం అయిపోతాయి. శరీరంలో ఉష్ణం తగ్గిపోతుంది, ఋతుక్రమం కరెక్ట్గా వస్తుంది. బతుకమ్మ పండుగలో ఎంత అర్థం ఉంది. దీన్ని మనం తెలుసుకొని చేస్తే ఇంకా ఆనందం కలుగుతుంది. పండుగ చేస్తున్నాం, పండుగలో ఉండేటువంటి పరమార్థం తెలుసుకుంటే ఇంకా పరిపూర్ణంగా ఉంటుంది కదా నాన్న, కదా. అంత గొప్ప పండుగ మన బతుకమ్మ పండుగ. దాంతో పాటుగా అమ్మవారి పూజలు చేస్తున్నాం కాబట్టి ఇంకాస్త ఘనంగా చేస్తూ ఉంటాం. పొద్దున్నంతా కూడా అమ్మవారి పూజలు నడుస్తూ ఉంటాయి. సాయంత్రం పూట బతుకమ్మని పేర్చి ప్రతి ఇంట్లో కూడా బతుకమ్మని పేర్చి అక్కడ అందరూ కూడా అలంకరించి ఒక 50 మందికి పైగా ఆడవాళ్ళందరూ కూడా దాని చుట్టూ తిరుగుతూ ఎంత చూడ్డానికి కన్నుల పండగగా ఉంటుందని చెప్పొచ్చు. దీపాల కాంతులు, అగరబత్తుల వాసనలు, ఆ పూల నుంచి వచ్చేటువంటి వాసన, తద్వారా మనకు వచ్చేటువంటి ఆరోగ్యం, అంతేకాకుండా దాని చుట్టూ కూడా చక్కగా పాటలు పాడుకుంటూ ఎగురుతూ ఉంటే వ్యాయామం, శారీరకంగా మానసికంగా సంతృప్తి. చాలా మంది ఇంట్లో హస్బెండ్స్ కూడా తెలియదు గురూజీ, అమ్మో మా భార్య ఇంతగా ఆడుతుందా అని చెప్పి కూడా చాలా అక్కడికి పోతేనే తెలుస్తుంది. అవును, అక్కడ చూస్తే తెలుస్తుంది కదా. అంత గొప్పగా ఆనందంగా చేసుకుంటారు. ఆనందమే కదా నాన్న మనకు మహాభాగ్యం. ఆరోగ్యం ఇచ్చేది మన సంతోషమే కదా. సంతోషమే సగం బలం అని చెబుతాం, అవునా. ఎక్కడ ఆనందంగా ఉంటారో వాళ్ళకి అనారోగ్యం దరిచేరదు. వీటన్నిటి కారణమైనటువంటి బతుకమ్మ పండుగ ఒకటి. అలాగే నవరాత్రులు 9 రోజులు కూడా నాన్న అమ్మవారు మహాశక్తివంతురాలుగా ఉంటుంది. నాకు నిజంగా నవరాత్రులు అంటే నా జీవితంలో నేను ఎప్పటికీ మర్చిపోలేనటువంటి రోజు. నా గతంలో జరిగినటువంటి జ్ఞాపకాలు ఉన్నాయి, అనుభవాలు ఉన్నాయి. అమ్మవారు మహర్నవమి రోజున ఆమె గొంతుతో నా పేరు పలకటం, నేను వినటం నా 13 సంవత్సరాలప్పుడు జరిగింది. నాకు మీరు 13 సంవత్సరాలు నాకు 13 ఏళ్ళు ఉన్నప్పుడు. అంటే ఏ విధంగా గురు? నేను గుంటూరులో దేవాలయంలో చేసేవాడిని నాన్న, అమ్మవారి దేవాలయంలో చేసేవాడిని. రాజరాజేశ్వరి అమ్మవారు దేవాలయం, రాజరాజేశ్వరి సమేత చంద్రశేఖర స్వామి వారు, తర్వాత రమాసహిత సత్యనారాయణ స్వామి వారి హరిహర క్షేత్రం. దాదాపు ఎకరా ఉంటుంది మా గుడి మొత్తం. ఆ ఎకరాలో మా రూము, ఈ రూమ్ అంతా ఇంకొక రూము, 2 రూములు ఉండేవి. ఒకటే రూమ్, సింగిల్ రూమే. దాంట్లో నేను, మా అమ్మ, మా పెద్దక్క, మా రెండో అక్క ఉండేవాళ్ళం. మా పెద్దక్కకి పెళ్లి చేసేసాం. మా చెల్లెలు హాస్టల్లో ఉండి చదువుకునేది. మేము ముగ్గురమే ఉండేవాళ్ళం. మా రెండో అక్క కూడా పండక్కి మా మేనమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. దేవాలయం. నాకు 13 ఏళ్ళు. మొట్టమొదటిసారిగా అలంకారం చేస్తూ ఉన్న అమ్మవారికి. నా జీవితంలో మొట్టమొదటిసారి అలంకారం చేసాం. నాతో పాటు ఒక ఆయన వేరే తోడు ఉండేవాడు, ఒక వ్యక్తి. ఆయన రాత్రి 12 అయింది. సుధీర్ నేను వెళ్ళిపోతాను అని అన్నారు. పెద్ద ఆయన, కొంచెం వయసులో 45 ఏళ్ళు 50 ఏళ్ళు ఉంటాయి. నాకంటే చాలా పెద్ద అప్పట్లో. నాకు 13 ఏళ్ళు. మా దేవాలయంలో నా దగ్గర అసిస్టెంట్లుగా పనిచేసే వాళ్ళకి ఒక్కొక్కడు 35 ఏళ్ళు 40 ఏళ్ళు. మీ కింద అసిస్టెంట్గా చేసే వాళ్ళకి వాళ్ళకి 40 ఏళ్ళు, 35 ఏళ్ళు, నాకు 13 ఏళ్ళు. అంటే ఎక్కడైనా రివర్స్లో ఉంటుంది కదా గురుగారు, కదా. కానీ నా 13 ఏళ్ళకి నా మొత్తం చదువుకోవడం పూర్తయిపోయింది. అందుకని ఆ దేవాలయం నాకు ప్రధాన అర్చకత్వం ఇచ్చారు. అలంకారం చేసేసాం. తెల్లవారితే మహర్నవమి, రాత్రి 12 గంటలు. మహర్నవమి కాస్త మహిషాసురమర్దని, మంచి శక్తిగా ఉండాలి, భయంకరంగా కనపడాలి అవతారం అని చెప్పేసి మొత్తం ఈ కళ్ళు సిల్వర్తో పెడుతూ ఉంటాం. ఆ రోజున మాత్రం పింగాణి కళ్ళు పెట్టేసాం. ఆ పింగాణి కళ్ళు కూడా ఇలా క్రాస్గా పెట్టాం, ఇలా కిందకు ఇట్లా చూస్తున్నట్టుగా, రాక్షసుని చూస్తున్నట్టుగా పెట్టేసాం. త్రిశూలం పెట్టాం. మెడలో ఈ ప్లాస్టిక్ సంబంధించినటువంటి పుర్రెల మార ఒకటి ఉంటే అది వేసాం. మొత్తం రాక్షసుని పెట్టేసాం. అంత అయిపోయింది. అమ్మవారు రెడ్గా కనపడాలి అని చెప్పి, అప్పట్లో ఇంత టెక్నాలజీ లేవు కదా లైట్లు అవి. అవును గురుగారు, 90s కవర్ వేసేవాళ్ళు. మొత్తం ఒక కర్ర పెట్టేసి, కర్రకి లైట్లు పెట్టేసి, ఒక 28 బల్బులు పెట్టేసి దానికి మొత్తం రెడ్ కలర్ పేపర్స్ చుట్టేసాం. గుడి చుట్టూ వైట్ కర్టన్స్, అమ్మవారి శారీస్ ఉంటాయి కదా, వైట్ శారీస్ మొత్తం కర్రల మీద వేసేసి, ఆ వైట్ శారీస్ కింద గిన్నెలు పెట్టి, గిన్నెలో బల్బులు పెట్టి, దాని మీద బ్లూ కలర్ వేసేసాం పేపర్. గుడి మొత్తం బ్లూ కనపడుతుంది, అమ్మవారు రెడ్ కనపడుతుంటుంది. అప్పట్లో వాడుకున్న టెక్నాలజీ అదే, అంతమంది టెక్నాలజీ లేదు. ఆయన వెళ్ళిపోయాడు, అయిపోయింది. నాకు ఒక అలవాటు ఏంటంటే, అది ఓసిడీ కాదు, కానీ నీట్గా ఉండకపోతే, శుభ్రంగా ఉండకపోతే నేను ఉండలేను. నా వల్ల కాదు అది. ఎక్కడైనా సరే ఏ డస్ట్ ఉన్నా, ఎవరింటికి పోయినా డస్ట్ ఉంటే నేను తీసి పక్కన పడేస్తాను. దాంట్లో ఏమాత్రం కూడా సిగ్గుపడాల్సిన అవసరం లేదు నాకు. అలాంటిది గుడి చిమ్ముతున్నా, రాత్రి 12:30 చిమ్ముతుంటే, ఇట్లా చిమ్ముతున్నప్పుడు మామూలుగా ఇలా చూస్తాం కదా, చూసినప్పుడు ఇట్లా అంటే మనం ఏమంటాం, ఇట్లా అంటాం కదా ఎవరినన్నా చూసినప్పుడు, 2 ఐబ్రోస్ అలా పైకి లేచి కూర్చున్నాయి నన్ను. ఇది నిజం కాదని చెప్పడానికి ఎక్కడ ఇది లేదు. ఎదురుగా ఉన్న 28 బల్బులు పట కింద పడి పగిలిపోయినాయి. కర్రగానే ఉంది. ఒక్కసారి గుండెలు జల్లని భయం ముట్టేసింది. 13 ఏళ్ళకి ఏం తెలుస్తుంది, అవునా? ఇప్పుడు 46 ఏళ్ళు వచ్చినాయి, ఇప్పటికే ఏం తెలియదు నాకు. 13 ఏళ్ళకి ఏం తెలుస్తుంది చెప్పండి? 13 ఏళ్ళప్పుడు చల్లమనిపించింది.
సరే ఏదో తేడాగా ఉంది, మా అమ్మని పిలుచుకొద్దామని చెప్పి మా అమ్మగారిని తీసుకొని వచ్చాను. ఇక్కడ నుంచి మన డోర్ అంత దూరంలో ఒక గోడ ఉంటుంది, గోడ మీద గ్రిల్స్ ఉంటాయి అమ్మవారికి ఎదురుగా. నువ్వు అక్కడ కూర్చో, నేను కాసేపు క్లీన్ చేసుకుంటాను అన్నా. పక్కకు కూర్చోమని చెప్పాను. మా అమ్మ ఏం చేసింది, అమ్మవారి ఎదురుగానే కూర్చొని ఉంది, ఆ గోడ కారుకొని, పైన గ్రిల్స్ ఉన్నాయి. మా అమ్మని ఈ గదిలోంచి అరుస్తున్నా గట్టిగా, అమ్మవారు ఎదురుగా కూర్చున్నావు, పక్కకు కూర్చొని అరుస్తున్నా. ఇక్కడి నుంచి ఆ డోర్ అంత దూరంలో ఎంత అరవాలి నాన్న, అందులో నా వాయిస్ గట్టిగా ఉంటుంది, బేస్ వాయిస్ ఉంటుంది, గట్టిగా అరుస్తున్నా. ఆమె నిద్రపోతూనే ఉంది. అట్లానే కూర్చొని గోడ కానుకొని ఇట్లా పడుకుంది. నేను క్లీన్ చేసా. మా అమ్మగారి దగ్గరికి వెళ్ళి లేపుదామని చెప్పి, దగ్గరికి వెళ్దామని చెప్పి గర్భాలయం నుంచి గడప దాడి అడుగు బయటికి వేశాను. మా అమ్మగారి వెనుకున్న పైన ఉన్నటువంటి గ్రిల్స్లోంచి ఒక పెద్ద ముత్తైదు మొత్తం జుట్టు మొత్తం విరబోసుకొని, ఇప్పుడు చూస్తున్న గూజుబంప్స్ వస్తుండే నాకు, విరబోసుకొని పెద్ద బొట్టు పెట్టుకొని ముఖం నిండా పసుపు పూసుకొని పూలు మొత్తం వేలాడేసుకొని అలా వెళ్ళిపోతుంది. కళ్ళు ఎర్రగా ఉన్నాయి, అలా వెళ్ళిపోతూ ఉంది. అప్పుడు అమ్మ దగ్గరికి పోవడానికి భయం కదా, వెనకెవరు ఉన్నారు, ఆలోచన, వెళ్ళలేము. సరే అని చెప్పి మళ్ళీ గుళ్ళోకి వచ్చేసి మళ్ళీ క్లీన్ చేసి ధనధన తలుపులు ఇట్లా లాగుతున్నా. పెద్ద పెద్ద తలుపులు ఉంటాయి నాన్న, ఒక్కటి దాదాపు 12 feet హైట్ ఉంటుంది అది, ఆ డోర్స్. ఆ డోర్లు ఇట్లా లాగుతూ ఉన్నాను. ఒకసారి దగ్గరకు వచ్చేసి టక్మని రెండు ఒక్కసారి వెనక్కి వెళ్ళిపోయినాయి. ఒకటేసారి ఎట్ట పట్మని వెనక్కి వెళ్ళిపోయినాయి. ఇంకా భయం పుడుతుంది. అలా కాదు అని చెప్పి ఒక తలుపు ఒకసారి దగ్గరికి లాగుతూ ఉంటే లోపల నుంచి సౌండ్స్. నాన్న, ఒరే సుధీర్, నిన్నేరా, ఒరే నాన్న. అసలు ఆ శబ్దం ఇప్పటికీ నా చెవులు మారుమోగుతూ ఉంటుంది. ఇంకా భయం పుట్టేసి ఎవరు పిలుస్తున్నారు, ఎవరు లేని చోట ఎవరు పిలుస్తున్నారు, ఇంక అమ్మవారు, దీంట్లో అనుమానం లేదు అని చెప్పేసి తనదాన్ని తాళం వేసి వచ్చి మమ్మల్ని లేపారు. ఎన్నిసార్లు పిలవాలి నిన్నంటే, ఎప్పుడు పిలిచేవరా అని అడిగింది. అన్నిసార్లు పిలిస్తే 20 సార్లు పైన పిలిచుంటాను. ఎవరో గుడి బయట ఎవరో తిరుగుతున్నారు, పెద్ద ఆవిడ ఉన్నారు, ఎవరో పోయి చూసొద్దాం పదా అని చెప్పేసి టార్చ్ పట్టుకుని వెళ్తే ఎవ్వరు లేదు. ఆ రోజు నుంచి నాకు అమ్మవారంటే పిచ్చి. మీరు ప్రతి సంవత్సరం కూడా నవరాత్రులు చాలా ఘనంగా చేస్తూ ఉంటారు, మమ్మల్ని కూడా అందులో ఒక భాగస్వాముల్ని చేస్తూ ఉంటారు. అది కూడా మాకు చాలా ఆనందంగా ఉందని చెప్పొచ్చు. తప్పనిసరిగా రాండి నాన్న. ఈసారి కూడా మన హనుమత్ ప్రత్యంగర వారాహ యజ్ఞస్థలిలో కొత్తపేటలో ఉండేటువంటి దేవాలయంలో, కొత్తపేట అంటే చాలామంది వేరే దేవాలయానికి వెళ్తారు, చైతన్యపురం మారుతి నగర్లో ఉంటుంది, ఫణిగిరి కాలనీలో. మన దేవాలయంలో కూడా ఈ సంవత్సరం ప్రతిరోజు ఉదయం విశేషమైన అభిషేకాలు ఉన్నాయి, చండీ హోమాలు ఉన్నాయి, అమ్మవారు కుంకుమార్చన ఉంది, చాలా విశేషంగా జరుగుతుంది. పొద్దున సాయంత్రం 2 పూట్ల చండీ హోమం, 2 పూట్ల అభిషేకం, 2 పూట్ల కుంకుమార్చన. 4వ తారీఖు, 2వ తారీఖు దసరా నాన్న, 3వ తారీఖు లేదు, 4వ తారీఖు మహాపూర్ణాహుతి, అన్నసంతర్పణ, ఇవన్నీ చేస్తున్నాం. మీరు కూడా వచ్చి మన వీడియోలు కూడా తప్పనిసరిగా భక్తులు కూడా అందిద్దాం. చాలా విశేషంగా జరుగుతుంది. నిజంగా అప్పటి నుంచి నాకు అమ్మవారు అంటే చాలా పిచ్చినాను. అమ్మ నోటితో నా పేరు పిలిచింది అంటే అమ్మకి నేనంతే అంటే ఎంత ఇష్టం అనేది నాకు అర్థమైపోయింది. అప్పటి నుంచి అమ్మవారు పాదాలు పట్టుకున్నవాడు ఇంతవరకు వదిలింది లేదు. అమ్మ 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 అంతే, ఇంకా వేరే మాట లేదు. మా అమ్మ, ఈ అమ్మ, అంతే, ఈ ఇద్దరే నా జీవితం మొత్తం కూడా. అంత గొప్ప అనుగ్రహాన్ని, అంటే నాకు ఆ వయసులో ఏం తెలియదు కాబట్టి అమ్మవారు అనుగ్రహించిందేమో అనుకుంటా నేను. 13 ఏళ్ళ కంటే ఏం తెలుస్తుంది, ఊహ తెలియదు. వచ్చింది మంత్రాలు చదవటం, పూజ చేయటం, వచ్చిన రూపాయి పక్కన పెట్టుకోవడం, ఏదైనా ఖర్చులు పెట్టుకోవడం, ఇంట్లో కావాల్సిన సరుకులు కొనుక్కోవడం, ఇంతవరకే నాకు తెలిసింది. అంత అనుగ్రహాన్ని ఇవ్వగలిగినటువంటి శక్తి ఎవరికైనా ఉంది అంటే అమ్మ అనే చెప్తాను నేను. మనం అమ్మని పిలవండి. అమ్మ, మీ అమ్మ ఎలా చూసుకుంటుందో ఈ అమ్మ దగ్గరుండి మరి అలా చూసుకుంటుంది. ఒక రక్షణ కవచంలాగా మన చుట్టూ ఉంటుంది. తల్లి పిల్లవాడు ఉన్నాడు, ఈగల వాళ్ళని ఇట్లా అంటుందా అనదా? సేమ్ అలాగే నెగిటివ్ ఎనర్జీ ఏది ఉన్నా సరే అమ్మవారు చూపుతోనే పక్కకు నెట్టేస్తుంది మన మీద నుంచి. అంత గొప్ప శక్తి నవరాత్రులు. మరి విజయదశమి ఏంటి నవరాత్రులలో అంటే, పాండవులకు విజయం కలిగినటువంటి రోజు విజయదశమి. పాండవులకు అందుకని శమి పూజ చేస్తాం మనం. చూడండి, వాళ్ళు యుద్ధానికి, ఈ వనవాసం జరిగినప్పుడు, అజ్ఞాతవాసం వనవాసం జరిగినప్పుడు వాళ్ళ ఆయుధాలు ఎక్కడ పెట్టాలి అనేటువంటి ఒక సంశయం వచ్చినప్పుడు జమ్మి చెట్టు మీద పెట్టారట. అవును గురుగారు. అవి ఎవరు చూసినా వేరే రకంగా కనపడుతుంటాయి, పాములు కప్పల్లా కనపడుతుంటాయి. వీళ్ళకి మాత్రమే ఆయుధాల్లా కనపడుతుంటాయి. అర్జునుడి గాంధీవం కూడా దాంట్లోనే ఉంటుంది. కాబట్టి వీళ్ళు శమి వృక్షం మీద పెట్టినటువంటి ఇవి వస్తువులు, వాళ్ళ ఆయుధాలు తీసుకొని యుద్ధంలో జయం కలిగినటువంటి రోజు దశమి రోజు కాబట్టి
సెమీ చెట్టుకి అన్ని రోజులు కాపాడినటువంటి సెమీ వృక్షానికి పూజ చేయడం ఒక సంప్రదాయంగా వచ్చింది మనకి. ఇప్పటికి కూడా చాలా వరకు పూజ చేస్తూనే ఉంటారు. అందుకని సెమీ సమేతే పాపం శమీ శత్రు వినాశని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అని చెప్పి మనకి ఇచ్చేస్తుంటుంది. రాముడు కూడా సెమీ పూజ చేసిన తర్వాత విజయాన్ని పొందారుట. కాబట్టి సెమీ వృక్షానికి సెమీ సమేతే పాపం ఎన్ని పాపాలు చేసినా నాశనం చేస్తుంది, సద్గతిని కలుగజేస్తుంది. సెమీ శత్రు వినాశని, ఇందాక మనం అనుకున్నాం శత్రువులు అంటే 6 ఉంటారని, అలాంటి 6 శత్రువుల్ని వినాశనం చేసి మంచి బుద్ధిని కలుగజేస్తుంది. అర్జునస్య ధనుర్ధారి, అర్జునుడు ధనుస్సుని మోసింది. రామస్య ప్రియదర్శిని, రాముడు కూడా పూజ చేశాడు ఆ చెట్టుకి. కాబట్టి దానివల్ల సంవత్సరంలో ఒక్కసారి సెమీ వృక్ష పూజ చేయటం వల్ల దాంట్లో కూడా యాంటీబయోటిక్స్ ఉంటాయి. సెమీ వృక్షంలో కూడా యాంటీబయోటిక్స్ ఉంటాయి. మన ఆరోగ్యానికి కావాల్సినటువంటి కొన్ని లక్షణాలు ఇచ్చేటువంటి శక్తులు ఆ చెట్టులో ఉంటాయి. కాబట్టి దానికి పూజ చేయడం అనేటువంటిది ఒక విధానంగా వచ్చింది. విజయదశమి పాండవులకి విజయం కలిగినటువంటి రోజు. మనకి నవరాత్రులు అయిపోయిన వెంటనే మరుసటి రోజు అది, కాబట్టి మనం అది కూడా అమ్మవారికి పూజ చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఇంకోటి కూడా ఏంటంటే హస్త నక్షత్రానికి నవరాత్రులు ప్రారంభం అవుతాయి. శ్రవణ నక్షత్రం రోజున అమ్మవారిని ఉద్వాసం చెబుతాం. అవును గురుగారు. ఈ నక్షత్రాలు అక్కడ తప్పవు. కానీ ఈసారి చూడండి 11 రోజులు వచ్చింది దసరా. 22వ తారీఖు నుంచి సెప్టెంబరు అక్టోబర్ 2వ తారీఖు వరకు ప్రతిసారి 9 రాత్రులు 10 రోజులు వస్తాయి. ఈసారి 10 రాత్రులు 11 రోజులు వచ్చింది పండగ. ఇంకా ఎక్కువ బట్టలు కొనుక్కోవచ్చు, మంచిగా వస్తువులు కొనుక్కోవచ్చు, మంచి పిండి వంటలు అమ్మవారి దీక్షలో ఉండొచ్చు, చక్కగా అమ్మవారి చెంతనే ఉండొచ్చు, అమ్మవారి పాత సేవ చేసుకోవచ్చు. దసరాలో తప్పనిసరిగా అమ్మవారి కుంకుమార్చన చేసుకోండి. మీకు దగ్గర ఉండే దేవాలయాలకు వెళ్ళండి, ఇంట్లో చేసుకోండి. అది కూడా ఇంకో వీడియో కూడా చేద్దాం, ఎలా చేసుకోవాలి వీడియో పూజ అనేటువంటిది కూడా ఇంకో వీడియో కూడా చేద్దాం. ఆ పూజా విధానాన్ని కూడా చూద్దాం, తప్పనిసరిగా చేసి చూపిద్దాం. నిజంగానే గురుగారు ప్రతిసారి మీరు మాకు కొత్త విషయాలని మా వ్యూస్కి కావచ్చు మాకు కావచ్చు చాలా చక్కగా వివరిస్తూ ఉంటారు. ఇప్పుడు మాత్రం ఈ వీడియోలో అమ్మవారి అనుగ్రహం ఏ విధంగా భక్తులకి దక్కాలి అనేది మాత్రం చాలా చక్కగా వివరించారు. ముఖ్యంగా దసరా నవరాత్రుల గురించి కూడా చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. For more videos like this, subscribe Big TV channel.